ఇప్పుడు ఇండస్ట్రీలో నా అబ్జర్వేషన్ ప్రకారం ఏందంటే, ఈ టాప్ 5 డాన్స్ మాస్టర్స్‌లో హ్మ్. కొంత అంటే ఒక యూనిటీ లేదేమో అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు యూనియన్ పరంగా అంటే ప్రొఫెషనల్ పరంగా ఎవ్రీవన్ విల్ బి దేర్ అండి. హ్మ్. ఎవ్రీ డాన్సర్స్ విల్ బి దేర్. అంటే ఇప్పుడు యూనియన్‌లో ఎన్నో మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. రకరకాల మనుషులు రకరకాలుగా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు అడ్రెస్ చేసినప్పుడు ఓ 10 మందికి నచ్చొచ్చు. ఇంకొక 10 మందికి నచ్చకపోవచ్చు. ఆ ఇష్యూస్ కామన్‌గా ఒక ప్రొఫెషనల్ థింగ్స్‌లో జరుగుతాయి తప్ప యూనిటీ ఇన్ ద సెన్స్ అంటే యూనియన్ పరంగా అయితే ఎవ్రీవన్ విల్ బి స్ట్రాంగ్ అండి. హ్మ్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు అవ్వచ్చు, గెలుపోటములు అవ్వచ్చు. అంటే ఇవన్నీ నేననేది కామన్‌గా. సపోజ్ ఒక డాన్స్ మాస్టర్ సాంగ్ మంచి హిట్ అయిందనుకో, అదే ఆర్టిస్టులు అయితే ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ అభినందించుకుంటారు. చేసుకుంటారు. ఓకే. ఓకే. బట్ వేరేయాజ్ ఇక్కడికొచ్చేతలకి ఒక డాన్స్ మాస్టర్ మంచి హిట్ ఇచ్చినప్పుడు ఇంకో హ్మ్. డాన్స్ మాస్టర్ వచ్చి అభినందించడం అనేది చాలా రేర్‌గా రేర్. జరుగుతుంది. ఫోన్స్‌లో ఉంటది సార్. కానీ కానీ ఫోన్స్‌లో చేస్తారు సార్. నాకు ఫోన్స్‌లో ఫోన్స్ అందరూ చేశారు. అవునా? ఇప్పుడు మా గణేష్ మాస్టర్ చేశారు, శేఖర్ మాస్టర్ చేశారు, జానీ మాస్టర్ చేశారు, హ్మ్. శోభి మాస్టర్ చేశారు. ఓహ్! చాలా మంది చేశారు నాకు. హ్మ్. మన అంటే సార్ ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే అండి, ఫోన్స్‌లో మనల్ని అప్రిషియేట్ చేసి ఇప్పుడు భాను అదే సినిమాలో చేసిన భాను ఎంత అప్రిషియేట్ చేసాడో నన్ను. హ్మ్. అంటే కొన్ని ఏంటంటే సార్ ఆహ్, ఈ ఈ మేబీ టైమ్ అంటే వాళ్ళు అంత టైం తీసుకొని ఫోన్ చేసి అంత ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. బట్ నాకు గణేష్ మాస్టర్ ప్రతిసారి శేఖర్ మాస్టర్ గాని, గణేష్ మాస్టర్ ఎవ్రీవన్ కాల్స్ మీ. చాలా మంది కాల్ చేస్తారు. గణేష్ మాస్టర్ చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. హ్మ్. ఎక్స్ట్రార్డినరీ కాంప్లిమెంట్ నాకు. ఏమని? ఆయన ఏమన్నారంటే, "సందీప్ నీ రికార్డ్‌ని నువ్వే బ్రేక్ చేసుకున్నావు" అన్నారు. నాకు ఓహ్! నాకు అర్థం కాలేదు ఆ మాట. సార్ ఏ ఏ మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే, "లాస్ట్ ఇయర్ గిరగిరా కొట్టావు. దాన్ని బ్రేక్ చేసి హుక్ స్టెప్‌తో కొట్టావు" అన్నారు. హ్మ్. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ వెరీ కాంప్లిమెంట్. సో, ఆ కల్మషం అనేది మేబీ ఏమన్నా ఒకప్పుడు ఉండేదేమో. అప్పుడు నేను చిన్న పిల్లోడిని కాబట్టి అంత తెలిసుండదు. నౌ ఎ డేస్ కొంచెం బెటర్ అయింది సార్ నా పాయింట్. అంటే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చూస్తున్నారు కదా సార్. వాళ్ళు ఎందుకంటే చాలా ఇప్పుడు బ్లెస్సింగ్ వాళ్ళు వాళ్ళు శేఖర్ కాల్ మాస్టర్, చేసి జానీ చాలా మాస్టర్ గాని సపోర్ట్ వీళ్ళందరూ చేస్తారు. గణేష్ మాస్టర్ గాని ఏంటి సార్ వాళ్ళ జర్నీ ఎన్ని అవును. సాంగులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసి ఈ రోజు ఆ స్థాయికి హ్మ్. వచ్చారంటే నేను అదే రూట్‌లో వెళ్తున్నా కదా! ఐ నో.